హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అబ్రాడ్ లో చదువుకోవాలి, అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎంబీబీఎస్ కూడా అబ్రాడ్ లో చేస్తే చాలా బాగుంటుంది అనుకుని ఎవ్రీ ఇయర్ చాలా మంది అయితే డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తూ ఉంటారు. అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగా మనం ఉజ్బెకిస్తాన్ లో అసలు ఎలా ఉంటుంది ఆపర్చునిటీస్, ముఖ్యంగా అన్గ్రీన్ యూనివర్సిటీలో మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటుంది, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. సో డైరెక్ట్ గా యూనివర్సిటీ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చేసారు మన సుమన్ టీవీకి. వారితో మాట్లాడదాం. అండ్ మనతో పాటు ఉన్నారు మిస్టర్ రోషన్ బెగ్ గారు, వైస్ రెక్టర్, ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్. లెట్స్ ఇంట్రడ్యూస్. హలో రోషన్ గారు. హలో. మనతో పాటు ఉన్నారు మిస్టర్ మను చేకర్, ప్రొరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. హలో సార్. Hello, thank you for invitation. And we have Dr. Chandrasekhar Garu, Director of MSR Education Consultants Private Limited. Hello Andi. Hello, madam. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీ, అన్గ్రీన్ యూనివర్సిటీ కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి. హలో మేడం, మనం యాంగ్రీన్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే క్యాపిటల్ సిటీ తాష్కెంట్ లోనే ఉండటం జరిగింది. మనకి ఎయిర్పోర్ట్ నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి యూనివర్సిటీ లొకేట్ అయింది మేడం. ట్రావెల్ డ్యూరేషన్ కూడా చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్ 3 hours to 4 hours జర్నీలో మనం యూనివర్సిటీ రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉంది మేడం. ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. సూపర్ అండి. అండ్ నెక్స్ట్ మను సార్. సో టెల్ us about your university. What is the specialty of Angren University? First of all, thank you for invitation and the opportunity for this speech. Regarding our university, Angren University is rapidly developing university. Among other universities opened in Uzbekistan for recent years. Despite it was established in 2021, for right now we have more than 7,000 students in our university. That's a big number to the university with a small history. By the way, we aim to ourselves is to give the students not only chance to study, but totally to make them specialists in their field. But regarding our university is rounded by the founders. Apart from that, we have director and rector also. We have firstly, we have experienced hosting international students for the first time, starting from the last year. And for right now, we have currently more than 60 students from India, Egypt, Russia, and other Central Asian countries. Tell us about university accreditations and recognitions. Our university was licensed by the Ministry of Higher Education of Republic of Uzbekistan, Science and Innovation. It means that we totally comply with all the requirements of the Ministry of Higher Education, and by the way, we totally comply with the requirements of NMC, National Medical Council. And apart from that, we are currently working on the requirements of the FMG also. This work is in the process, and personally I am busy with that work. After I will back to Uzbekistan, I will finalize this and let the students know the results. By the way, our university is totally fully compliant to all the requirements of NMC, SFMG and World Health Organization requirements also. చూసుకుంటే చాలా మంది ఎంబీబీఎస్ కి డిఫరెంట్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. వెరాజ్ మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఏపీ అండ్ తెలంగాణ వైస్ గా స్టూడెంట్స్ అందరికీ కూడా ఉజ్బెకిస్తాన్ లో ఉన్నటువంటి అన్గ్రీన్ యూనివర్సిటీని మీరు ఆప్ట్ చేస్తున్నారు, అంటే మీరు ఇది ప్రమోట్ చేస్తున్నారు. సో వై డిడ్ యు చూస్ దిస్ యూనివర్సిటీ? మేడం, మనము యాంగ్రీన్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే మేడం, మాది ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, మనకి డాక్టర్స్ తో స్థాపించబడిన సంస్థ. మా టీమ్ లో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు మేడం. మనం ఒక యూనివర్సిటీని ఎంచుకునే ముందు మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా వెళ్ళి యూనివర్సిటీని డీటెయిల్ గా చూసి అక్కడ ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఈ యూనివర్సిటీలో చదివితే స్టూడెంట్ ఒక మంచి డాక్టర్ గా బయటకు వస్తాడా లేదా, అన్ని ఆస్పెక్ట్స్ మనం చూసుకున్న తర్వాత మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. మనం యాంగ్రీన్ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అటాచ్డ్ హాస్పిటల్ ఉంది మేడం. మనకి 6 years ఎంబీబీఎస్ కోర్స్ మేడం, 5 years ఎంబీబీఎస్ కోర్స్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్స్. ఎన్ఎంసీ రూల్స్ అన్ని కూడా కంప్లై అవుతున్నాయి. 6 years కంప్లీట్లీ ఇంగ్లీష్ లోనే టీచ్ చేయడం జరుగుతుంది మేడం. మనకి అటాచ్డ్ హాస్పిటల్ ఉంది, ముందుగా చెప్పుకున్నట్టు వాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ మ్యామ్. మనకి యూనివర్సిటీకి నాట్ ఓన్లీ యూనివర్సిటీ అటాచ్డ్ హాస్పిటల్ కాకుండా సిటీలో 80+ అటాచ్డ్ హాస్పిటల్స్ తో టైఅప్ ఉండటం వల్ల స్టూడెంట్స్ అన్ని హాస్పిటల్స్ ఎక్స్ప్లోర్ చేసి వాస్ట్ క్లినికల్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ మేడం. 20 lakhs బడ్జెట్లో ఫుడ్, హాస్టల్ అకామిడేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీ. మన మధ్యతరగతి పేరెంట్స్కి చాలా అఫోర్డబుల్ బడ్జెట్లో మనం యూనివర్సిటీ ఉంది మేడం.
ఇవన్నీ కూడా మనం చూసుకొని మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. దట్ నియర్ బై జస్ట్ 3 hours లో మనం ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మేడం తాష్కెంట్ క్యాపిటల్ సిటీలోనే ఉంది. జస్ట్ 3 to 4 hours ఫ్లైట్ జర్నీలో యూనివర్సిటీ రీచ్ అవ్వచ్చు మేడం. ఈ కండిషన్స్ అన్ని చూసుకొని మనము ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మేడం. Clinical exposure is the most important thing in MBBS. So students pursuing in MBBS also focus on this. So what do you say about the clinical training sessions in your university? Clinical exposure in our university is the one of the main components of our MBBS program. For right now, currently we have agreements with all the hospitals of Hungarian city, both private and governmental hospitals. It's totally more than 20 hospitals. And by the way, students have a chance to start their clinical exposure early from the first year of second semester. And by the way, according to our requirements and cooperation memorandums with the hospitals, students after their classes they can go and start their practices. For right now, all of the existing hospitals are cooperating with our university. And by the way, in Angren City, we are organizing and building a new hospital, big hospital, private hospital, where students will have a chance to practice in a big numbers, not only in a limited by the big numbers. It will have a chance and give the opportunity to them go in a big groups. We will hope that in the future, the number of the students coming to our university will increase. And by the way, this big hospital will improve our relationship. By having the hospital along with the university, the students studying MBBS in this university will get a lot of clinical experience. Yes, you're hands-on right. experience. Definitely. Right. So tell us about the curriculum, duration, and also the medium of instructions given in your university. As all the universities complying with all the requirements of NMC, USFMG, we are also do provide and organize the classes totally in English. And the duration of the program is 6 years, plus including 1 year of internship. Complying to the requirements of NMC, all the classes are taught totally in English. By the way, we do provide with the qualified teachers and professors from the abroad, both from India also, in order not to give a doubt regarding a language barrier to students also. Maybe someone of them could have find it difficult to understand the speeches of another professors. That's why we provide with all facilities regarding the classes, including curriculum. So best faculty, all the facilities provide చేస్తూ Angren యూనివర్సిటీలో 5 years plus 1 year internship తో పాటు టోటలీ 6 years లో MBBS కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ MBBS, do students have right or opportunities to practice in the Uzbekistan? I can say to your questions definitely yes, because our diploma has the same power as the governmental institutions give to their students. It means that by the graduating in the program, they will have a diploma with the permission to practice Yes. in our Uzbekistan, in our local area. I mean, that's why there is no any kind of issue regarding this can be in the mind of the people also. ఓకే. సో హ్యాపీగా ఉజ్బెకిస్తాన్లో అన్గ్రెన్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ లైసెన్స్ కూడా యూనివర్సిటీ నుంచి వస్తుంది అని చెప్తున్నారు. సో చంద్రశేఖర్ గారు, ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి మీ ద్వారా ఉజ్బెకిస్తాన్లో MBBS చదవబోయేటువంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? అక్కడ స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు. ఇప్పుడు బయట కంట్రీ, మన ఇండియా నుంచి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా, అక్కడ ఎలా ఉంటుంది, మన వాళ్ళు సెట్ అవుతారా లేదా అనేది. సో మీరేం చెప్తారు? ఫ్రమ్ యువర్ కన్సల్టెన్సీ, మీ కన్సల్టెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మేడం, మనం ఉజ్బెకిస్తాన్ చూసుకుంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ మేడం. పీపుల్ కూడా అందరు చాలా కైండ్ హార్టెడ్ పీపుల్ ఉంటారు. మన ఫారెన్ సిటిజన్ ఎస్పెషల్లీ ఇండియన్స్ ని వాళ్ళు చాలా వెల్కమింగ్ గా చూస్తుంటారు. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా చాలా బాగుంటాయి మేడం. నెక్స్ట్ క్లైమాటిక్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మేడం, ఒక వింటర్ లోనే జస్ట్ మైల్డ్ టెంపరేచర్స్ డ్రాప్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ సీజన్స్ అన్ని కూడా సేమ్ ఇండియన్ క్లైమేట్ ఉంటుంది. వింటర్స్ లోనే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది మేడం చెప్పాలంటే. నెక్స్ట్ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకున్నట్లయితే మేడం, మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నుంచి ఒక ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ యూనివర్సిటీలోనే ఉండటం జరుగుతుంది. 6 years పాటు స్టూడెంట్స్ సేఫ్టీ సెక్యూరిటీ మొత్తం కూడా చూసుకుంటారు. మనకి యూనివర్సిటీకి అటాచ్డ్ హాస్పిటల్ ఉండటం జరిగింది మేడం. హాస్పిటల్ అండ్ యూనివర్సిటీస్ అన్ని కూడా వెల్ సేఫ్టీ సిస్టమ్ తో ఉన్నాయి. మనకి RFID కార్డ్స్, ఫింగర్ ప్రింట్స్, CCTV యాక్సెస్
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తో మనం స్టూడెంట్ని మానిటర్ చేస్తుంటాం మేడం. మార్నింగ్ స్టూడెంట్ నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ స్టిల్ హాస్టల్కి వచ్చేంత వరకు కూడా కాన్స్టెంట్ మానిటరింగ్ మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ తరపు నుంచి ఉంటుంది. మా టీం అక్కడ అందుబాటులో ఉంటారు. స్టూడెంట్స్ అక్కడ ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కూడా ఏమున్నా కూడా మా టీం 24/7 వాళ్ళకి అందుబాటులో ఉంటారు మేడం హెల్ప్ చేయడానికి. ఇక్కడ నుంచి దూరంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక సపోర్ట్ అనేది పక్కనే ఉంటారు, యూనివర్సిటీలోనే ఉంటారు. మనకి ఫుడ్ కూడా మేడం కంప్లీట్ గా ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన తెలుగు ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. మన చెఫ్ కూడా మనకి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. 3 meals per day మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్ తెలుగు కుసైన్. సూపర్ అండి. చంద్రశేఖర్ గారు, అన్గ్రేన్ యూనివర్సిటీలో చదివిన తర్వాత స్టూడెంట్స్ వన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ వన్స్ మళ్ళీ రిటర్న్ అవ్వాలి, ఇండియాలో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ కి ఇక్కడ మళ్ళీ టెస్ట్ రాయడం అనేది ఉంటుంది. సో దానికి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? అండ్ నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలకి మీరు ఎలాంటి సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి అందిస్తారు? మేడం ఇప్పుడు మనము ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసినా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ గా పెట్టారు మేడం. ఇప్పుడు మనం ఎఫ్ఎంజీ ఎగ్జామ్ గా రాస్తున్నాం, ఫ్యూచర్ లో అదే ఎగ్జామ్ కి నెక్స్ట్ అనేది పెడుతున్నారు. ఇండియాలో ఎంబీబీఎస్ చదివినా అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదివినా ఇద్దరు స్టూడెంట్స్ కలిపి రాసింది నెక్స్ట్ ఎగ్జామ్ మేడం. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కి మనము స్టూడెంట్ ని ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు కాన్స్టాంట్ గా మానిటర్ చేస్తూ గైడ్ చేయడం జరుగుతుంది. మనం యూనివర్సిటీలోనే ఇండియన్ ఫ్యాకల్టీ ఉండడం జరిగింది మేడం. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ స్టూడెంట్ ని నెక్స్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఇండియా వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటున్నారో they can appear for this next exam and they can pass and they can practice in India. Apart from this, ఎవరైతే స్టూడెంట్స్ యూకేలో సెటిల్ అవుదాం అనుకున్నారో దే కెన్ గివ్ ప్లాబ్. ఇప్పుడు యూకేఎల్ఎంఈని ఎగ్జామ్గా రీప్లేస్ చేశారు. ఈ ఎగ్జామ్ ఇచ్చి యూకేలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఎవరైనా సెటిల్ అవుదాం అనుకున్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఏఎంసీ ఎగ్జామ్ అండ్ సెటిల్ ఇన్ ద ఆస్ట్రేలియా. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ యూఎస్లో పీజీ చేయాలి, యూఎస్లో సెటిల్ అవ్వాలి అన్న ఆప్షన్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు యూఎస్ఎల్ఎం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ 3 steps ఎగ్జామ్స్ ఇచ్చుకొని అవి పాస్ అయిపోయి ఆ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి కూడా మనము యూనివర్సిటీ ఆపర్చునిటీ కలిగిస్తుంది మేడం. ఓకే, సో మీ కన్సల్టెన్సీ నుంచి కూడా ఆ సపోర్ట్ ఉంటుంది? ఎస్ మేడం. ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు మేడం మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కి మనకి 3 స్టార్టింగ్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ 3 ప్రొఫెసర్స్ మనకి ఇండియన్ ఫ్యాకల్టీ అక్కడ అవైలబుల్ టీచ్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీలో. నెక్స్ట్ క్లినికల్స్ లో కూడా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ డిఫరెంట్ డాక్టర్స్ మనం ఇండియా నుంచి వెళ్ళి స్టూడెంట్స్ కి టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్ ని నెక్స్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ చేస్తున్నారు. మా యూనివర్సిటీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఎవరైతే ఈ స్టూడెంట్ యూనివర్సిటీలో అడ్మిషన్ అవుతారో ఆ స్టూడెంట్ ని కాన్స్టెంట్ కంట్రీ యొక్క ఎగ్జిట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించడమే యూనివర్సిటీ యొక్క మెయిన్ గోల్ మేడం. అపార్ట్ ఫ్రమ్ గివింగ్ డిగ్రీ, they are looking for the settlement of the student. ఉజ్బెకిస్తాన్ లో ఎంబీబీఎస్ ఆపర్చునిటీస్ బాగున్నాయని చెప్తున్నారు. మన తెలుగు ప్రొఫెసర్స్ కూడా ఉంటారని చెప్తున్నారు. వెరీ నైస్. సో మరి ఇందులో మన స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వాలి అంటే ఏంటి ఎలిజిబిలిటీ? మనకి 12th standard అపేర్ అయ్యి 50% ఆఫ్ మార్క్స్ తో స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ అపేర్ అయ్యి మ్యాండేటరీగా నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి మేడం. ఈ 2 qualifications ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మనకి యాంగ్రేన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి 100% ఎలిజిబుల్ మేడం. కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి. ఇది 12th standard of studies kuda. Finally, Manu Checker, what would you say to the Indian students? What message would you give to the students who are willing to join in your Angren University? To your question, I want to conclude like with the statements of the Indira Gandhi ji. As he said, every solution of problem is knowledge. We are open to every student who wishes to come and study in our university. By the way, we will host this kind of we host all of the students, not a student, as our children. That's why we are ready and we are open to see you in our university. Please welcome. Thank you. Thank you. చంద్రశేఖర్ గారు, మీరు యాజ్ అ కన్సల్టెన్సీ చాలానే కంట్రీస్, చాలానే యూనివర్సిటీస్ చూస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఉజ్బెకిస్తాన్ లో కూడా ఆంగ్రేన్ యూనివర్సిటీ కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీసే ఉన్నాయి. సో ఓన్లీ ఆంగ్రేన్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ అలాగే ఆంగ్రేన్ యూనివర్సిటీకి ఉన్నటువంటి రికగ్నిషన్స్ గురించి ఏం చెప్తారు? మనం ఫస్ట్ రికగ్నిషన్స్ చూసుకున్నట్లయితే మేడం మనకి ఆంగ్రేన్ యూనివర్సిటీ వచ్చేసరికి WHO వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ రికగ్నైజ్డ్, అండ్ ECFMG రికగ్నైజ్డ్, WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్, అండ్ అన్ని రికగ్నిషన్స్ ఉన్నాయి మేడం. మనకి NMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కంప్లై అవుతున్నాయి. సో మనకి ఈ రికగ్నిషన్స్ అన్నిటితో పాటు ఆంగ్రేన్ యూనివర్సిటీ మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది మేడం. అపార్ట్ ఫ్రమ్ అటాచ్డ్ హాస్పిటల్ మనకి 100+ హాస్పిటల్స్, ఆ సిటీలో ఉన్న హాస్పిటల్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్తో
యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉంది. స్టూడెంట్కి వ్యాస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ఉజ్బెకిస్తాన్ ఈస్ హ్యావింగ్ విఆర్ ల్యాబ్ మేడం. వర్చువల్ రియాలిటీతో మనకి ల్యాబ్ ఉంది. అంటే స్టూడెంట్కి జస్ట్ చూడటమే కాకుండా 3Dలో చూపించే టెక్నాలజీ మనము తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అనాటమీ ల్యాబ్లో కెడావర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. కెడావర్స్ అండ్ డెడ్ బాడీస్ మనకి 6 కెడావర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 25 స్టూడెంట్స్కి ఒక కెడావర్ యూనివర్సిటీలో ఇవ్వడం జరిగింది మేడం. మనకి అపార్ట్ ఫ్రమ్ దిస్ అండ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మేడం. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా హైలీ ఎక్విప్ మోడ్తోనే స్టూడెంట్స్కి టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది. మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఈస్ ద ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఫర్ యాంగ్రెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ మేడం. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి వీఆర్ ద ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ టేక్ అడ్మిషన్స్. ఎవరన్నా కూడా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దే కెన్ కాంటాక్ట్ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఫైనలీ ఆంగ్రెన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పర్సూ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి, ముఖ్యంగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే చాలా మంది కూడా త్రూ లోన్, ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తూ ఉంటారు. అండ్ స్కాలర్షిప్స్ కూడా, మెరిట్ స్టూడెంట్స్కి కూడా స్కాలర్షిప్స్ కొన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆంగ్రెన్ యూనివర్సిటీకి సంబంధించి స్కాలర్షిప్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎలాంటి అసిస్టెన్స్ ఇస్తారు స్టూడెంట్స్కి? మేడం ఇప్పుడు మనం స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే యూనివర్సిటీ మనకి అపార్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం మెరిట్ స్టూడెంట్స్కి. ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో 95% అచీవ్ అవుతారో ఆ స్టూడెంట్స్కి 50% ఆఫ్ ద ట్యూషన్ ఫీజ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. లోన్ ప్రాసెస్ ఏదన్నా అన్నారు, మా ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వీఆర్ కొలాబరేటెడ్ విత్ ఎన్బిఎఫ్సిస్. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్కి వాళ్ళ సిబిల్ ప్రొఫైల్ కానివ్వండి, వాళ్ళ ప్రొఫైల్ అన్నీ కూడా అసెస్ చేసుకొని వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంటే 100% ఎడ్యుకేషన్ లోన్స్ రావడం కూడా జరుగుతుంది మేడం. చంద్రశేఖర్ గారు, ఇందాక మీరు అంటున్నారు ఉజ్బెకిస్తాన్లో జస్ట్ 20 lakhsలో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, దట్ 6 years అంటున్నారు. ఇది ఎలా పాసిబుల్ అసలు? మేడం మనం యూనివర్సిటీ ఫీజు చూసుకున్నట్లయితే $2,500 per year మేడం. అంటే 14 లక్షలు 6 years ఎంబీబీఎస్ కోర్స్ ట్యూషన్ ఫీజు. ఇంకొక 6 lakhs మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ తీసుకున్నట్లయితే టోటల్ 20 lakhs బడ్జెట్లో ఫుడ్, హాస్టల్, అకామిడేషన్ 6 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మీ పిల్లలు ఇండియా వచ్చేంత వరకు 20 lakhs బడ్జెట్లో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ మేడం. ఎస్పెషల్లీ మన మధ్యతరగతి పేరెంట్స్కి 20 lakhs బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. సో ఎవరైతే 20 లక్షల బడ్జెట్లో ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నారో దే కెన్ కాంటాక్ట్స్ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో మనం యాంగ్రెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఫీతో పాటు ఫుడ్, అకామిడేషన్ మొత్తం కూడా జస్ట్ 20 lakhsలో కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. నిజంగా గ్రేట్ అండి. రైట్. సో మను శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ యాంగ్రెన్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్. రైట్. అలాగే ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ నుంచి మీకు కూడా చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఎంబీబీఎస్ చేయాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఏమో, మనం అఫోర్డబుల్ కాదేమో, మనం కష్టపడే చదువుకునే టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అంత అఫోర్డ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీరు చూపిస్తున్నారు. దట్ టు మన ఇండియాకి కొంచెం దగ్గరలో ఉంటుంది అండ్ ఫుల్ సపోర్ట్ కూడా మీ కన్సల్టెన్సీ నుంచి ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడ కూడా మన లెక్చరర్స్, స్టాఫ్ అందరూ కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నారు. సో ఇంత మంచి సపోర్ట్ అండ్ అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ గురించి మన స్టూడెంట్స్కి, ఇండియన్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి ఆంగ్రెన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే కనుక, డాక్టర్ అవ్వాలి, అబ్రాడ్లో చదువుకోవాలి అనుకుంటే కనుక, దట్టు మినిమం బడ్జెట్ 20 lakhsలో మీ ఎంబీబీఎస్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.